తెలంగాణలో ఇవాళ రాజకీయ సందడి నెలకొంది. ఒకవైపు ముఖ్యమంత్రి పర్యటన, మరోవైపు ప్రతిపక్ష నేత సభతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత నేడు ప్రజల ముందుకు రానున్నారు. జగిత్యాల మినీ స్టేడియంలో సాయంత్రం జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలోనే మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొనుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ రీ ఎంట్రీతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతల బహిరంగ సభలు ఉండటంతో రాజకీయంగా ఉత్కంఠత నెలకొంది. తెలంగాణలో ఇవాళ రాజకీయ సందడి నెలకొంది. ఒకవైపు ముఖ్యమంత్రి పర్యటన, మరోవైపు ప్రతిపక్ష నేత సభతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత నేడు ప్రజల ముందుకు రానున్నారు. జగిత్యాల మినీ స్టేడియంలో సాయంత్రం జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలోనే మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ రీ ఎంట్రీతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతల బహిరంగ సభలు ఉండటంతో రాజకీయంగా ఉత్కంఠత నెలకొంది. అయితే ఇక ఇరు నేతల బహిరంగ సభలపై ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధాన సభలు జరుగుతా ఉన్నాయి. ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు ఉత్సవాల పేరుతో, ప్రజాపాలన రైతు ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది నా ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో. అదేవిధంగా మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. ఈ రెండు సభలకు కూడా భూపాలపల్లి జిల్లా జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు. అదేవిధంగా జగిత్యాలలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి వాళ్ళ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీనికి ఇప్పటికే భారీ ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు సభలు కూడా చాలా ప్రాధాన్యత గల సభలుగా మనం
భావించాలి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ మాత్రం రైతు ఉత్సవాల పేరుతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ రైతులకు రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చూపల్లి కృష్ణారావు ఇతర మంత్రులతో కలిసి అధికారులతో కలిసి ముక్తేశ్వర ఆలయంలో పూజలు చేస్తారు. అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారాజ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన నిర్మించారో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే మేడిగడ్డలోని కొన్ని పియర్స్ కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపైన అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతి విమర్శలు కూడా నడిచాయి. దానిపైన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ అవకతవకలు జరిగాయి. అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారని చెప్తూ ఏదైతే కాళేశ్వరం విచారణ కమిషన్ వేశారు. ఆ విచారణ కమిషన్ నివేదిక ప్రస్తుతం సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ఎమ్మటే మరమ్మతులు చేపట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. ఆ మరమ్మతులు చేపట్టే మేడిగడ్డ డ్యాము ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు ఇతర సంబంధించిన మంత్రులతో కలిసి ఆయన సందర్శిస్తారు. అక్కడే సంబంధించిన అధికారులతో కూడా సమావేశం అవుతారు. అనంతరం మీడియా సమావేశం కూడా మాట్లాడతారు. మరోవైపు రైతు ఉత్సవాల పేరుతో కాటారం మండలం నస్తూర్పల్లి ఏర్పాటు చేసిన సభలో పాల్గొని రాత్రికి ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. మొత్తం మీద రైతు భరోసా ఏదైతే మొదటి విడత సిద్దిపేట జిల్లా నర్మెటలో ఏదైతే ఎకరాకు 6,000 చొప్పున దాదాపు 3,500 కోట్ల చొప్పున ఏదైతే రైతు భరోసా నిధులు విడుదల చేశారో ఇవాళ కూడా రెండో విడత సాయం కింద ఎకరాకు 6,000 చొప్పున ఈ రోజు రెండో విడత సాయం కింద కూడా నిధులు విడుదల చేసేందుకు భారీ ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. ఓవైపు జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ, ఇటు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో రైతు ఉత్సవాల పేరుతో ప్రజాపాలన సభ. ఈ రెండు సభలతో దేశవ్యాప్తంగా కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. గత సంవత్సరం రజతోత్సవాల పేరుతో ఏదైతే ఎలకతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఆయన బహిరంగ సభలకు కానీ కార్యకర్తల సమావేశాలకు కూడా రాలేదు. కానీ ఇవాళ మాత్రం జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా మొత్తం భారీ జన సమీకరణ కూడా పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రయత్నం. ఇప్పటికీ అక్కడ కేటీఆర్, హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున గత 2 రోజులుగా ఏర్పాటును పరిశీలించడం, ముఖ్య నాయకులతో సమావేశం అవడం వంటి పరిణామాలు చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు 2 సభలు కూడా చాలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు ఉత్సవాల పేరుతో నిర్వహించే సభను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా రైతు ఉత్సవాల పేరుతో నిర్వహించే సభను జయప్రదం చేయాలని చెప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే మకాల్ సింగ్ రాష్ట్రతో పాటు కలెక్టర్, ఎస్పీ, అంత పోలీస్ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జన సమీకరణకు కూడా ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పి జరిగింది. ఈ రోజు వైపు అధికార ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత సభలో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి విషయాలపై ఆయన మాట్లాడతారు? అదే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయాలపైనే కేసీఆర్ ఎక్కువగా ఉటంకించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, సాగునీరు అందించే విషయంలో కానీ, ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నాం, రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోయింది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడు, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షలతో ఏ విధంగా కేసులు పెట్టిస్తున్నాడు, ప్రజలు అంతా కూడా ఆలోచించాలని చెప్పి ఆయన సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏ విధమైన పనులు చేపడతాం, గత చేపట్టిన పనుల అనుభవాలను భవిష్యత్తులో ఏ విధంగా చేపడతాం, ఖచ్చితంగా ఈ రోజు అలాంటి విషయాలపైన ప్రజలను ఆయన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రమణి. రైట్, థ్యాంక్ యూ రాములు.